పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త పద్ధతిలో మద్యం దోపిడీకి పాల్పడ్డారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ దేశంలో ఎక్కడా జరగలేదని, త్వరలో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు అన్నారు. విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో గురువారం జగన్ లిక్కర్ స్కామ్ గోనె ప్రకాష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్ లేకుండా నగదు మాత్రమే ఎందుకు తీసుకున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నివాసంలో ఆయన్ను కలిసినట్లు గోనె ప్రకాష్ రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో 2.5 గంటల సమయం గడిపి పలు రాజకీయాలు చర్చించిన నారా లోకేష్ కి అభినందనలు తెలిపినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతవరకు ఎవరికీ అంత సమయం ఇవ్వలేదన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ తో పలు రాజకీయ అంశాలు చర్చించినట్లు తెలిపారు. ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి, యువ నాయకుడు లోకేష్ గారిని వారి రెసిడెన్సీలో కలిసి 12:30కు గతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి కలిశాను. ఎన్నికల కంటే ముందు 1 year బిఫోర్ దాదాపు ఒక 4 times కలిశాను. ఢిల్లీలో, మంగళగిరిలో, వైజాగ్లో. ఈరోజు కలిసి వారికి కృతజ్ఞతలు చెప్పాను. కంగ్రాచులేషన్స్. ప్రధానమంత్రి గారు నాకు తెలిసినంత వరకు 2014లో ఇప్పటి వరకు దాదాపు 11 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, ఏ జాతీయ నాయకులకు కానీ ఒక డిన్నర్ అంటే పిలవచ్చు, బట్ ఒక డిన్నర్ మీటింగ్ పిలిచి ఏకాంతంగా 2.5 hours దాంట్లో రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, తర్వాత లోకేష్ గారు చేస్తున్న పని గురించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, తను తెప్పించుకున్న నివేదికలు కానీ, రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా, నేను వారిని కామెంట్ చేయమని లేదు, అడగలేదు, బట్ ఎలివేషన్ స్కైకి తీసుకెళ్ళాడు మోడీ గారు. అంటే భవిష్యత్తు ఉంది. కొన్ని సూచనలు కూడా చేసి ఉంటాడు అతనికి. యు ఆర్ ది బ్రైట్ ఫ్యూచర్ అని. అదేదైతుందో లోకేష్ గారు ఏదైతుందో, కానీ నేను చూసినంత వరకు రాజకీయాల్లో నాకు 77 సంవత్సరాలు వస్తుంది. 67 నుంచి క్షుణ్ణంగా రాజకీయాలు పరిశీలిస్తాను. దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గా చాలా పుస్తకాలు చదివి, పేపర్లు చూసి, బట్ చాలా మంచి ఎలివేషన్ ఇచ్చాడు. దానికోసం అతనికి కంగ్రాచులేట్ చెప్పడానికి వచ్చాను. నిన్న ఈవినింగ్ అపాయింట్మెంట్ వారికి అడగాగానే వాళ్ళ పిఏ